వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడతాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, మాకు మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. సో ఏంటంటే వాళ్ళ ఫాదర్ అనేది రిటైర్మెంట్ అయ్యారు. ఒక 50 lakhs వరకు లంసమ్ అనేది వచ్చింది. సో వాళ్ళు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు మాకు. అంటే ఎఫ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా, లేకపోతే రెంటల్ ఏదైతే కమర్షియల్ బిల్డింగ్స్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ దాని మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఎస్డబ్ల్యూపీ చేయాలా, ఈ మూడిట్లో మీరు ఏం సజెషన్ ఇస్తారో అని అడగడం జరిగింది. సో మీ సజెషన్ ఎలా ఉండబోతుంది? బేసిక్గా వాళ్ళు 50 lakhs తోటే సర్వైవ్ అవ్వాలి అనేది ఒక పెద్ద కంక్లూజన్ మనకి. ఆ డబ్బులే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే. వాళ్ళ ఏజ్ 60. అదే ఇంకా రిటైర్మెంట్ అన్నారు. సో బేసిక్ ఇక్కడ 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళి 3 ఆప్షన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రెంటల్ గురించి డిస్కస్ చేద్దాం. రెంటల్ చెప్పండి. ఒక 50 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళి మనం ఏదైనా అపార్ట్మెంట్ ఏదైనా కొని, రెంటల్ ఇన్కమ్ కదా కావాల్సింది వాళ్ళకి. అవును. కొంటే ఒక 12,000 10,000 ఎంత వస్తుంది రెంట్? 12,000 చేంజ్ వస్తుంది 50 లక్షల ఫ్లాట్ యూజువల్లీ. సరే 12,000 వస్తూ ఉంటుంది కదా, మనకి సర్వైవల్కి సరిపోతుంది అని ఒక క్వశ్చన్ మార్క్ మనం పెట్టుకుంటే, యూజువల్గా రిటైర్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద రిటైరీస్ ఎక్స్పెన్సెస్ ఈవెన్ దో లోవర్ సైడ్ పెట్టుకున్నా కానీ 25,000 అవుతుంది. 20 నుంచి 25,000 ఖచ్చితంగా అవుతుంది. 10-12,000లో బతికే కండిషన్ అయితే లేదు. ఆల్రెడీ ఎంప్లాయీస్ అంటున్నారు కాబట్టి దే విల్ హ్యావ్ సమ్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్ బయటికి వెళ్ళటము, తిరగటము, చుట్టాలు అన్నీ ఉంటాయి. కొంచెం ఆ సర్కిల్ ఉంటుంది కాబట్టి యూజువల్గా వాళ్ళు 20-25,000 లైఫ్ మినిమం ఉంటుంది నా ఎస్టిమేషన్. వాళ్ళకి ఎక్కువ మంది నేను కలిసిన దాని ప్రకారం ఆ 20-25,000 రెంటల్ ఇన్కమ్ తోటి రెసిడెన్షియల్తో సాధ్యం కాదు. 50 లక్షలు కమర్షియల్ దొరకదు. అవును, ఇది పెద్ద ప్రాబ్లం. 50 lakhs తోటి వీ కాంట్ బై కమర్షియల్ ల్యాండ్. రెంటల్ ఇన్కమ్ వచ్చే అంత డిమాండ్ ఉండే ల్యాండ్ అయితే సిటీలో దొరకవు. ఊరు బయటికి వెళ్ళి కమర్షియల్ ల్యాండ్ కొనడం యూజ్లెస్. సో అది కూడా రూల్డ్ అవుట్. కమర్షియల్ ల్యాండ్ వీ కాంట్ బై. ఇక్కడేమో వచ్చే డబ్బులు సరిపోవు. రెండోది వచ్చేసరికి మెయింటెనెన్స్లు ఉంటాయి. అవును, సెక్యూరిటీ ఉంటుంది. ఖచ్చితంగా 12,500 12,000 ఖచ్చితంగా రెంట్ ఇస్తారు, గ్యారంటీ. అది గ్యారంటీ. కానీ ఇక్కడ ఇంకో గ్యారంటీ లేనిది ఏంటి అని అంటే లిక్విడిటీ. ఇన్ కేస్ ఆఫ్ పెద్దోళ్ళు కదా, వయసు మీద పడ్డది కాబట్టి క్యాష్ అవసరాలు ఉండొచ్చు, హెల్త్ రిలేటెడ్. సో ఇవన్నీ కూడా కొంచెం సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి లిక్విడిటీ లేని అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేది అగైన్ రూల్డ్ అవుట్. సో రెంటల్ తీసి పక్కన పెట్టేది. నెక్స్ట్ ఎఫ్డీలో మనకి 50 లక్షలు వేస్తే అప్రాక్సిమేట్గా 6% వరకు అనుకుందాం. 7-8 కూడా వస్తుంది. సరే మనం రౌండ్ ఫిగర్ 6 అనుకుందాం. 6% వరకు రెంటల్ ఈల్డ్ మనకి జనరేట్ అవుద్ది అని అనుకుంటే అప్రాక్సిమేట్గా 25,000 దాకా వస్తుంది. లిక్విడిటీ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు మనం విత్డ్రా చేయొచ్చు, అసలు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒక్క చిన్న సమస్య ఏంటి అని అంటే ఫస్ట్ 1 to 3 years బాగానే సరిపోద్ది, తర్వాత సరిపోవు. ఎందుకు సరిపోవు? ఖర్చులు పెరుగుతాయి. అవును, సహజంగా లైఫ్లో పెరిగేది ఖర్చు పెరుగుతుంది. కానీ ఎఫ్డీ మాత్రం అంతే వస్తుంది. అది వాళ్ళు మార్చరు, అంతే ఇస్తారు వాళ్ళు ఎఫ్డీ రిటర్న్స్. అవసరం తగ్గిస్తారు కానీ పెంచరు. సరే స్టడీగా వస్తుంది అనుకుందాం, స్టడీగా వస్తుంది అనుకున్నా కానీ మీ ఖర్చులు పెరిగి అట్లీస్ట్ ఒక 3-4-5 years తర్వాత అయినా మళ్ళీ సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. ఖర్చులు పెరుగుతున్నాయి కదా. ఎఫ్డీ రిటర్న్ మాత్రం ఫిక్స్డ్. సో ఎఫ్డీ కూడా రూల్డ్ అవుట్. ఎందుకు? 5 years తర్వాత సర్వైవ్ కాలేరు, క్యాపిటల్ డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే డెఫినెట్గా మనకి ఎస్డబ్ల్యూపీ. సో ఈ ఎస్డబ్ల్యూపీ సొల్యూషన్ అని అంటే ఎస్డబ్ల్యూపీ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్, మ్యూచువల్ ఫండ్. ఒక రకంగా చెప్పండి, మ్యూచువల్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ ఈజ్ ఏ విత్డ్రాల్ మెకానిజం. సో ఇక్కడ మనము ఒక 10% or 12% బేస్ కేస్ సినారీ ఎస్టిమేషన్స్ పెట్టుకున్నాం. అఫ్కోర్స్ దానికి బకెటింగ్ సిస్టమ్, స్ట్రాటజీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి, గతంలో మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఇక్కడ మనకి రిటర్న్స్ అనేవి కంపారిటివ్లీ ఎక్కువ వస్తాయి కాబట్టి 10% బేస్ కేస్ సినారియో రిటర్న్స్ పెట్టుకొని ఒక 5% to 6% రిడిమ్షన్ పెట్టుకున్నా ఒక 4% అన్నా కనీసం క్యాపిటల్కి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అవును. సో మీ ఖర్చు పెరిగినప్పుడు ఫస్ట్ ఒక 3 years వితౌట్ ఎనీ ఇంక్రీజ్ ఆఫ్ యువర్ ఎస్డబ్ల్యూపీ ఫిక్స్డ్గా పెట్టి తర్వాత మనం కంటిన్యూ చేసిన వర్కౌట్ అవుతుంది. కాకపోతే యూజువల్ కేసులో ఏంటంటే 10% రిటర్న్స్ తోటి 6% రిడెంప్షన్ చేయాలి అని అంటే మినిమం 4-5 years ముందు ఇన్వెస్ట్ చేసి ఉండాలి 50 అనేది. కానీ వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 10% రిటర్న్స్ తోటి ఎక్కువ దూరం వెళ్ళలేరు వాళ్ళు. 80 years వరకు ట్రావెల్ చేయడం సాధ్యం కాదు, డబ్బులు మధ్యలోనే అయిపోతాయి. ముందు ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో వీళ్ళకి ఏంటంటే బకెటింగ్ సిస్టమ్ కొంచెం సాలిడ్గా కన్స్ట్రక్ట్ చేయాలి. డెట్ అండ్ ఈక్విటీ అంటే గ్రోత్ పోర్ట్ఫోలియో కొంచెం అవసరాన్ని బట్టి కొంచెం హై గ్రోత్ రిటర్న్స్ ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి.
మరి అదేంటి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కదా, వాళ్ళకి అందులో డబ్బులు పెట్టకూడదు కదా హై గ్రోత్ సెగ్మెంట్లోనంటే, ముందు యాజ్ వీ సెడ్ మనకు బకెటింగ్ సిస్టమ్ తెలుసు కదా, ముందు డెట్ పెడతాం, తర్వాత హైబ్రిడ్ పెడతాం, తర్వాత గ్రోత్ పోర్ట్ఫోలియో పెడతాం. గ్రోత్లో మనం ఎందుకు అంత రిస్క్ వాళ్ళకి తీసుకోకూడదు అని అంటే, వాళ్ళకి ఆ రిస్క్ తీసుకోకపోయినా వాళ్ళు రిస్క్లోనే ఉంటారు, డబ్బులు అయిపోతాయి. ఇక్కడ అట్లీస్ట్ దెర్ ఇస్ అ ప్రాబబిలిటీ. ఎందుకు ఇక్కడ టైం ఉంది ఇంక ఇవి పెరగడానికి. యూజువల్గా లాంగ్ టర్మ్లో మనం గ్రోత్ పోర్ట్ఫోలియో వదిలేసామంటే ఇట్ విల్ గ్రో మ్యాసివ్లీ. దెర్ ఈస్ ఎ స్కోప్ అట్లీస్ట్. ఇక్కడ అట్లీస్ట్ స్కోప్ ఉంది, అక్కడైతే స్కోప్ కూడా లేదు. ఖచ్చితంగా ఒక టైంకి వాళ్ళు డబ్బులు అయిపోతాయి. దే కాంట్ సర్వైవ్ బియాండ్ ఎ పాయింట్ 10% రిటర్న్ తోటి. లేదా అట్లీస్ట్ వాళ్ళు 4 years ముందు పెట్టుండాలి, 4-5 years ముందు. అప్పుడు డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో ప్లేస్ ద క్రూషియల్ రోల్ హియర్. నేను చాలామందికి ఎస్డబ్ల్యూపీ విషయంలో మళ్ళీ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అది. ఏ కొంచెం మిస్ హ్యాండిల్ జరిగినా ఆ లైఫ్ మధ్యలోనే ఎండ్ అయిపోద్ది. డబ్బులు అయిపోతే మై లైఫ్ ఎండ్ అయిపోద్ది. ఎస్డబ్ల్యూపీ అంటే ఏదో ఒక ఫండ్ పెట్టుకొని ఆ ఫండ్ నుంచి ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేస్తా కాదు. నోటుకు వచ్చినట్టు ఆడొద్దు దాంతో. ఒక మంచి హైబ్రిడ్ పోర్ట్ఫోలియో మనం కన్స్ట్రక్ట్ చేయాలి. హైబ్రిడ్ ఫండ్ కొనటం కాదు. హైబ్రిడ్ ఫండ్ అందరూ ఏమనుకుంటారు, హైబ్రిడ్ ఫండ్ కొనేసి దాని ఎస్డబ్ల్యూపీ పెడదాం అంటారు. యూజువల్లీ చెప్పేది అదే అందరూ. హైబ్రిడ్ ఫండ్ అని అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. అవును, రైట్. అందులో ఈక్విటీ కూడా ఉంటుందిగా. అవును. 35% ఈక్విటీ ఉంది, 65% డెట్ ఉంది అనుకోండి, కన్జర్వేటివ్ హైబ్రిడ్ అంటారు. మార్కెట్ 10% పెడితే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్ పడుతుందిగా. మార్కెట్ -10%లో సంవత్సరం పాటు ఉంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో ఎక్కువ యూనిట్స్ రిడీమ్ అవ్వవా? అవుతాయి కదా. అదే కన్జర్వేటివ్ హైబ్రిడ్ పోర్ట్ఫోలియో నువ్వు బిల్డ్ చేసుకుంటే, అదే 35% ఈక్విటీ పక్కకు పెట్టి 65% నువ్వు డెట్లో పెట్టుకుంటే, ఈక్విటీ పోర్ట్ఫోలియోని టచ్ చేయకుండా డెట్లోంచి రిడిమ్షన్ చేస్తే నీకు ఈక్విటీ ఇంపాక్ట్ కాదు కదా. అవును. కన్జర్వేటివ్ బిల్డ్ చేయాలని చెప్పట్లేదు నేను. డిపెండింగ్ అపాన్ దేర్ లైఫ్ స్పాన్ ఎంత ఎస్టిమేట్ చేస్తున్నాం ఏంటో చూసుకొని అగ్రెసివ్ హైబ్రిడా, మోడరేట్ హైబ్రిడా, కన్జర్వేటివ్ హైబ్రిడా అని ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంకేమన్నా సపోర్ట్స్, వాళ్ళ పిల్లలు ఏమైనా ఇస్తారా సపోర్ట్, ఏదైనా అయితే హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని అట్ ద సేమ్ టైం హస్బెండ్కి ఏమైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా, ఒకవేళ ఉంటే ఏ ఏజ్ వరకు ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇన్ కేస్ హస్బెండ్ ఒకవేళ ముందు పాస్ ఆన్ అయిపోయినా వాళ్ళ వైఫ్ సర్వే అవ్వాలి, సో ఆవిడకి సర్వైవల్కి ఎట్లా ఉండాలి ప్లాన్, ఇదంతా చూసుకుంటూ టైప్ ఆఫ్ హైబ్రిడ్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి. యూజువల్గా ఏజ్ బాగా పెరిగే కొద్దీ స్లోలీ వీ షుడ్ ఆల్సో మూవ్ టు కన్జర్వేటివ్. ఏజ్ బాగా పెరిగే కొద్దీ, బికాస్ ఎప్పుడైనా వాళ్ళకి ఇంకా మీదకి ఏదైనా వచ్చేచ్చు. సో బేసిక్ వీ హ్యావ్ టు బిల్డ్ ఏ ప్రాపర్ పోర్ట్ఫోలియో అగైన్. సో ఉన్న వాటిల్లో మనకి ఈ 3 ఆప్షన్స్లో ఇటువంటి ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఎస్డబ్ల్యూపీ మైట్ వర్క్ ఇన్ మచ్ బెటర్ వే, బికాస్ వీ హ్యావ్ ఎ స్కోప్. ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ యూనిట్ కొన్నాం అనుకోండి, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ 1 sector అండ్ 1 unit. అంతే. ఇక్కడ ఏమవుతుంది, ఆల్ ఎగ్స్ ఇన్ 1 basket. ఎఫ్డీలో పెట్టామనుకోండి, అగైన్ ఆల్ ఎగ్స్ ఇన్ 1 basket. వేర్ ఇన్ మన మ్యూచువల్ ఫండ్లో యూ హ్యావ్ ఎఫ్డీ ఆప్షన్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ రీట్స్. రెంటల్ ఇన్కమ్ వస్తుంది, 6% డివిడెంట్ ఇన్కమ్ వస్తుంది దాని నుంచి. సార్ నాకు డౌట్ వచ్చింది. సో ఎస్డబ్ల్యూపీ అని వాళ్ళు మెన్షన్ చేసి దాన్ని తగ్గట్టు మనం వెళ్తాం. అలా అని కాకుండా పిఎంఎస్లో పెడితే పిఎంఎస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ. అసలు రిటైరీస్కి పిఎంఎస్కి పోకూడదు ఇఫ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ దట్. వాళ్ళకి పెన్షన్ వస్తుంది, సరిపడా డబ్బులు ఉన్నాయి, మా మనవాళ్ళ కోసం పెడుతున్నామని అంటే ఎస్ యూ కెన్ టేక్ ఎన్ ఆప్షన్. బట్ పిఎంఎస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు ఈ విషయంలో. పిఎంఎస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. పిఎంఎస్లోకి మీకు అడుగు పెట్టాలంటే మీకు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో 3 కోట్లు ఉండాలి. పిఎంఎస్ ఇస్ లిటిల్ అగ్రెసివ్. ఓకే. నచ్చినప్పుడు రిడీమ్ చేస్తారంటే యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ మనీ. మ్యూచువల్ ఫండ్స్ అట్లా కాదు కదా, ఇట్స్ అ పూల్ ఆఫ్ మనీ. నీ పేరు మీద స్టాక్స్ ఉండవు, యూ ఓన్లీ రిడీమ్ ద యూనిట్స్. ఫండ్ మేనేజర్ విల్ మేనేజ్ ద ప్లస్ ఆర్ మైనస్ క్యాష్ ఫ్లో. వచ్చే పెట్టే వాళ్ళవి తీసే వాళ్ళవి హీ విల్ మేనేజ్, డిస్టర్బ్ కాకుండా. పిఎంఎస్ ఇస్ నాట్ లైక్ దట్. ఫస్ట్ సెక్యూర్ యువర్ లైఫ్. 3 crores ఉన్నాయా, నెలకు 1,00,000 వస్తాయి కాబట్టి మీ లైఫ్ సెక్యూర్ అవుతుంది. అది లేకుండా పిఎంఎస్లు, ఏఏఎఫ్లు. ఒక క్లయింట్ వచ్చారు, ₹1,00,00,000 ఏఎఫ్లో పెడతారని. మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఉన్నాయని అడిగారు. మ్యూచువల్ ఫండ్స్ ఏం లేవు సార్, మొత్తం కలిపి ₹1,00,00,000 ఉన్నాయి, ఏఎఫ్ అని. నేను చేయనని చెప్పాను. ఏఎఫ్ చేయమని కావాలి, యూ విల్ బిల్డ్ ఏ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏఎఫ్, ఐ విల్ గెట్ మనీ కదా. బట్ ఐ సెడ్ నో. ఇక్కడ నేను ప్రోడక్ట్ అమ్మట్లేదు మీకు. వన్స్ యు ఆర్ ఏ క్లయింట్,
వీల్ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్ ఫర్ ద లైఫ్. మీ జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా నేను బాధ్యుడిని అవుతాను రేపు. ఐ డోంట్ సెల్ లైక్ దట్. ఇప్పటిదాకా నేను 3 కోట్ల ఇది లేకుండా నేను పిఎంఎస్ సజెస్ట్ చేయలే. ఓకే. స్ట్రిక్ట్ నో. బికాస్ ఫస్ట్ ఈజ్ సర్వైవల్, నెక్స్ట్ ఈజ్ వెల్త్ క్రియేషన్. ఎప్పుడు అదే చెప్తా. వెల్త్ క్రియేషన్ అంటే ఎదురుగా మనిషి ఉంటే మనసులో అనుకుంటా, ఎదురుగా మనిషి లేడు కూడా కెమెరా ముందు అనుకుంటా నీ బొందరా అని. ఏందిరా వెల్త్ క్రియేషన్? ఓకే. ముందు బతుకు, తర్వాత వెల్త్ గురించి మాట్లాడు. గాల్లోకి నిచ్చెన చెప్పే కదా స్టోరీ, అర్థమైంది. సరిగ్గా వెయ్యాలి, ల్యాడర్ బై ల్యాడర్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.